హలో బ్రో, మీ పేరు? గంగాధర్. ఏం చేస్తుంటారు? మేము సాఫ్ట్వేర్ కోచింగ్ వచ్చాను ఇక్కడ. బ్రో, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుందేమో అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎడ్జ్ అక్కడే ఉంది. ఎందుకు వైసీపీ రావాలని కోరుకుంటున్నారు? ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన పథకాలని ఆమె ఇచ్చినటువంటి నెరవేరుస్తున్నాడు కదా, దానికోసం అనుకుంటున్నాను. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలందరూ సోమరులు అవుతున్నారు అంటున్నారు చాలా మంది. మీరు ఏమంటారు దాని గురించి? 10-15 వేలకు సోమరిపోతులు అంటే ఎట్లా? అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, మళ్ళీ మనతోనే వసూలు చేస్తారు కదా డబ్బులు, అంటే రేట్లు అన్నీ పెరిగిపోతాయి. దానికి కారణం పథకాలు ఇవ్వడం వల్లే కదా మరి. అవును, కరెక్టే, అదేం కరెక్టే. కాకపోతే టీడీపీ గవర్నమెంట్ ఈ అమౌంట్ ఎక్కడ పోయింది? సేమ్ బడ్జెటే కదా, సేమ్ బడ్జెట్ ఇదంతా ఎక్కడ పోయింది? ఇది మనకి పంచి పెడుతున్నాడు, కాకపోతే మనం తీసుకుంటున్నాడు. వాళ్ళు లేకపోయినా మనతో తీసుకున్నారు ఆ గవర్నమెంట్లో. అది ఎక్కడ పోయింది అమౌంట్? టీడీపీ వాళ్ళు డెవలప్మెంట్ చేశామంటున్నారు, వాళ్ళు మేము కట్టించాము అన్నీ అంటున్నారు, ఐటీ పరంగా దీంట్లో డెవలప్ చేసాము అమౌంట్ అంటున్నారు. కానీ వైసీపీ చూసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఆధారపడుతుంది అంటున్నారు. ఆ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయి కదా. ప్రతి మండల కేంద్రంలో ఒక హాస్పిటల్ కడుతున్నారు. మరి వైఎస్ షర్మిల గారు ఎందుకు సొంత అన్నకి ఆపోజిట్గా వచ్చింది? జగన్ అన్న మారిపోయాడు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత అంటుంది, చాలా ఆరోపిస్తుంది. దాని గురించి ఏమంటారు? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, మనకు సంబంధం, మనకు తెలియదు అటు అలాంటివి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు కదా ఈసారి, ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎలా ఉండొచ్చు వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గానే పోటీ చేసింటే కొద్ది ఛాన్స్, అంటే కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల కొద్ది ఎఫెక్ట్ పడుతుందేమో అనుకుంటున్నాను. 2014 ఇద్దరు కలిసి పోటీ చేశారు, విజయం సాధించారు. 19లో పోటీ చేయలేదు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ 2024లో కలిసి పోటీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఈసారి కానీ విజయం సాధించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదండి. ఆల్రెడీ 2019, 2017 నుంచి 19లో కొద్ది ఇష్యూస్ జరిగాయి, వాళ్ళకు ఫ్యామిలీ ఇష్యూస్ జరిగాయి కదా, గొడవలు. దానివల్ల కొద్ది ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు అంతేం లేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? ఆ క్లారిటీ లేదు. ఆయన ఎంపీగా పోటీ చేస్తాడో ఎమ్మెల్యేగా చేస్తాడో తెలియదు కదా. ఆయన చేసే నియోజకవర్గం బట్టి ఉంటుంది ఆ ఏరియాలో, మనకు తెలియదు వాళ్ళది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ఏదైతే ఉండేనో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దాన్ని తీసేశారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అంటే అది ఫస్ట్ నుంచి పెట్టింటేనా తీసేయడం తప్పే. కాకపోతే అది ఎలక్షన్కి 6 months ముందు పెట్టాడు కదా, దాన్ని అలా చూడలేము కదా మనం. అది కరెక్టే, పెట్టడం అయితే కరెక్టే, తీసేయడం తప్పు. కానీ అది ఎలక్షన్ ముందు పెట్టారు అని వీళ్ళు అంటున్నారు, దానివల్ల తీసేసాము అంటున్నారు. మళ్ళీ అది మనకు తెలియదు. అలాగే చూసుకుంటే ఇంకా ఇప్పుడు మన 175కి 175కి 175 విజయం సాధిస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏ ధీమాతో ఆయన అలా చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చాడు, 90% అని చెప్పాడు కదా. అయినా కానీ సాధ్యం అవుతుందా 175కి 175 సాధించడం? కాదు, కష్టం. ఇది 115 పైన వస్తుంది అనుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారనుకోండి, అంటే వాళ్ళ కొడుకు నారా లోకేష్ లాస్ట్ టైం మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు, ఈసారి గెలుస్తారా? ఛాన్స్ లేవనుకుంటున్నాను. లేదు, ఎందుకంటే అక్కడ ముగ్గురు ఒకటే కదా, గంజి చిరంజీవి, లావణ్య, సంథింగ్ ఆర్కే, ముగ్గురు పెట్టారు కదా. ఒకవేళ ఆర్కే లేకపోతే కొద్దిగా డౌట్గా ఉండు, ముగ్గురు పెట్టారు కాబట్టి కష్టమే అనుకుంటున్నాను. ఫైనల్గా 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. అవును, జగన్ గెలుస్తారు అనుకుంటున్నాను. మరి చూడాలి ఏమవుతుందో. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, నా మీ పేరు? నరేష్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందండి? జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీజేపీతో కలిసి ముందుకెళ్ళబోతుందండి. అంటే 5 years జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా ఇబ్బందిగా ఉందండి. రోడ్లు డెవలప్మెంట్ ఏం లేదు, ఏమీ పరిశ్రమలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రాలేదు. ఉన్న అమర్ రాజా కూడా బయటికి వెళ్ళిపోయింది. సో కియా వచ్చింది, 14లో చంద్రబాబు గారి హయాంలో కియా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నారు వాళ్ళు. సేమ్ నెక్స్ట్ 24లో చంద్రబాబు గారు వస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చే అధికారం ఉంటుంది. ఏపీలో పరిపాలన బాగుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, కేవలం టీడీపీ వాళ్ళు కావాలని అపోజ్ చేస్తున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నారు. జనాలకి ఫ్రీ అని చెప్పేసి అలవాటు చేసి సోమరిపోతులు చేస్తున్నారండి. ఇప్పుడు ఫ్రీ అమ్మఒడి ఇలాంటివన్నీ ఇస్తున్నారు. సో కానీ ఇండైరెక్ట్గా కార్పొరేట్ కాలేజెస్లో, హాస్పిటల్స్లో ఎంత జరుగుతుందో, దోపిడీ జరుగుతుందో తెలియదు అందరికీ. అది చూడాలి ముందు. టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు? అంటే కలిసి సింగిల్గా పోటీ చేసే మేలా, కలిసి పోటీ చేస్తాం? కలిసి పోటీ చేస్తేనే మేలండి. సింగిల్గా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు అనేది అంతా వైసీపీకి ఫెచ్చింగ్ అవుతుంది. సో ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకురాగలం. నారా లోకేష్ గారు మంగళగిరి నుండి పోటీ చేస్తారంటున్నారు, ఈసారన్నా గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీ గెలుస్తారండి. అక్కడ అసలు క్యాండిడేటే లేడు. ఇప్పుడు ఒకసారి గంజి చిరంజీవి అన్నారు, ఆల్ రామకృష్ణారెడ్డి అన్నారు, ఇప్పుడు ఎవరో కొత్త మంది తీసుకొచ్చారు. అది ఎంతవరకు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంతవరకు నామినేషన్ చేసేంతవరకు ఎవరో క్యాండిడేట్ కూడా కన్ఫర్మ్ అవ్వదు.
ఇవ్వలేరు అంతే. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ వైసీపీకి రాజీనామా చేశారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు, మరి వైసీపీలోకి వస్తారు అంటున్నారు. ఏమి అసలు వాళ్ళు ఎన్ని పార్టీలైనా మార్చు, వేరే వాళ్ళు ఎవరైనా పార్టీ బయటకు వచ్చేసినా పొత్తు పెట్టుకున్నా కానీ అది వాళ్ళు సహించలేరు అంతే. వాళ్ళు చేస్తే మంచిది, వేరే వాళ్ళు చేస్తే మంచిది కాదు. వైసీపీ పార్టీలో గతంలో చూసుకుంటే అంబటి రాయుడు గారు కానీ ఒక క్రికెటర్ చేరి మరియు వెంటనే 1 వీకే రాజీనామా చేశారు. కారణం ఏమనుకోవచ్చు? కారణం ఏముంది, వాళ్ళు పెట్టుబడి ముందు డబ్బులు అడుగుతారు, ఇన్వెస్ట్మెంట్ ఇస్తే సీట్ ఇస్తామంటారు. సో ఏదో సేవ చేద్దామని చెప్పేసి అంబటి రాయుడు గారు క్రికెట్ వదిలిపెట్టి పాలిటిక్స్కి వచ్చారు. సో అతన్ని డబ్బులు ఇస్తేనే మేము టికెట్ ఇస్తాము, డబ్బులు ఇస్తేనే మీరు సేవ చేయడానికి కుదిరితే అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని వచ్చి అతను ఎలా సేవ చేస్తాడు, చేయలేడు కదా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే అన్న అనే పేరు ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు తీసేశారా? సరే, అన్నా క్యాంటీన్ తీసేసినప్పుడు వైఎస్ఆర్ క్యాంటీన్ అనో జగన్ క్యాంటీన్ అనో పెడితే పూర్ పీపుల్కి చాలా యూజ్ఫుల్గా ఉండేది. 5 రూపీస్కి డైలీ ఓ ఫుడ్ తినేవాళ్ళు. సో ఇప్పుడు 2000 ఫంక్షన్లో ఉన్నప్పుడు 150 రూపీస్ అయిపోతే మిగతా 1800 ఉండేవి జనాలకి. ఇప్పుడు 3000 ఇచ్చినా సరే ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ద్వారా ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న ఏపీలో? ఏ పార్టీకి నష్టం ఏముందండి, సొంత అన్నే బయటికి పంపించాడు. సో యాక్చువల్గా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికే న్యాయం జరుగుతుంది. కొంతమంది అన్నా చెల్లెల స్ట్రాటజీ అని కానీ అంటున్నారు. స్ట్రాటజీ అయితే అలా ఏముండదండి, అంత బయటగా స్ట్రాటజీ అయినా సరే అంత వచ్చి డైరెక్ట్గా చెప్పరు కదా ఆమె. పవన్ కళ్యాణ్ గారికి కేవలం 24 సీట్లే ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టే అండి. 24 సీట్లు, ఎన్ని సీట్లు తీసుకున్నాము, ఎన్ని సీట్లు పోటీ చేసామనేది కాదు, మనం చేసిన అన్ని సీట్లలో 24 సీట్స్లో 90% యాక్యురేట్తో మినిమం 18 to 20 గెలిస్తే మనం రేపు వచ్చే గవర్నమెంట్లో మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది. మనం ముందు ఇచ్చిన సీట్లే ఇన్ని తక్కువ అంటారు కానీ ఆ ఇచ్చిన అన్ని సీట్లు గెలిపించుకునే సత్తాతో ముందుకెళ్ళాలి మనం. ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటారు ఏపీలో? కంపల్సరీ అండి. విత్ ద అలయన్స్ ఆఫ్ బీజేపీ దే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత స్కీమ్స్ కూడా మంచిగా ఉన్నాయి, తర్వాత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నడిపిస్తుంది అనుకుంటున్నాం. స్కీమ్స్ ఒకటి ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు, దానివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా, ప్రజలు కూడా సోమర్లు అవుతున్నారు అంటున్నారు. అంటే ప్రతి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా, సెంట్రల్లో స్కీమ్స్ అదే ఇస్తున్నారు, మరి బీజేపీ ప్రభుత్వం అదే చేస్తుంది, టీడీపీ ఇంతకుముందు ఉన్నప్పుడు అదే చేశారు, కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఆలోచన. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి ఈసారి, 2014లో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు. ఈసారిగా ఏమైనా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి విజయం సాధించే అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో. అంటే జనసేన ఒక స్టాండ్ మీద ఉన్నట్టు అనిపించట్లేదు కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ అనుకుంటున్నాం, మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద పెట్టినంత ఫోకస్ డెవలప్మెంట్ మీద ఎందుకు పెట్టట్లేదు అంటున్నారు? అంటే ప్రతి ప్రభుత్వం అదే చేస్తుంది కదా, డెవలప్మెంట్ ఇప్పుడు చూసేది ఏంటంటే డెవలప్మెంట్ ఒకవైపు అంటే ప్రత్యేక హోదా కోసము కొట్లాడేది ఒకవైపు ఉంది, కానీ డెవలప్మెంట్ మెయిన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయితే భవిష్యత్తు బాగుంటుంది పిల్లలది. ఎడ్యుకేషన్, వైద్యం రెండు కూడా జగన్ ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళ చెల్లెలు వైఎస్ షర్మిల గారు అన్నకు పోటీగా వచ్చారు, ఇప్పుడు తెలంగాణ ఉంటే ఆంధ్రాకి వచ్చారు ఆమె, ఎలా చూడొచ్చు దీన్ని? వైఎస్ఆర్లో ఎఫెక్ట్ అంతగా ఎక్కువ ఉంటుంది అనుకోవట్లేదు జగన్ మీద. వైఎస్ ప్రభుత్వం ఆమె రాజశేఖర రెడ్డి కూతురే కదా, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్లో నిండరు కదా. అంటే వైఎస్ఆర్లో తెలంగాణలో పార్టీ స్థాపించారు, ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే ఆమె ఎఫెక్ట్ పెద్దగా జగన్ ప్రభుత్వం ఉంటుంది అనుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉందంటారా? ఎవరు? కొంతవరకు ఉంది, కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంది జగన్కి, కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు, అలాగే చూసుకుంటే ఇప్పుడు షర్మిలతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? చంద్రబాబు షర్మిలతో పొత్తు పెట్టుకున్నారని మేము అనుకోవట్లేదు, పెట్టుకోకపోవచ్చు అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈసారన్నా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా? అంటే అవకాశాలు అయితే ఉన్నాయి, అవకాశం ఉంది. ఒకవేళ పవన్ ఒక్కటే మాత్రం గెలిచే అవకాశం ఉంది, ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే లేదు, గ్యారంటీ అది. అంటే ఓట్ బ్యాంక్ ఏమైనా పెరిగిందా జనసేనకు అప్పటికి ఇప్పటికి? మనం న్యూస్ మీడియాని బట్టి అయితే కొంతవరకు పెరిగింది అనుకుంటున్నాం వాళ్ళది, కొంతవరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తున్నాను, నాకు మంచి చేసింటే నాకు ఓటు వేయండి, లేదంటే నాకు ఓటు వేయకండి అంటున్నారు. అంటే ఏ ధైర్యంతో అలా చెప్తున్నారన్న ఆయన? అదే వైద్యము, తర్వాత బడుగు బలైన వర్గాలకి స్కూల్స్, ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్తో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఇంగ్లీష్ మాట్లాడటంలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద డెవలప్మెంట్ కదా, దాన్ని బట్టి ఆయన ఆ ధైర్యంతో మాట్లాడుతున్నారు. అంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్ కాదు, కానీ ఉన్న జెన్యూన్ విషయం ఆలోచనలో మాట్లాడుతున్నాను.
ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇంకా చాలా క్రూషియల్, ఆంధ్రాలో అందరూ వెయిట్ చేస్తున్నారు. టీడీపీకి మరి వైసీపీకి చాలా హోరాహోరీగా ఉంది. అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? సీట్లు అంటే 100+ జగన్కి వస్తాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని మా ఆలోచన. ఓకే, అలానే మీ పేరు? ఎన్ రమేష్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? డెవలప్ అవ్వబడింది గత పోయిన 5 సంవత్సరాల్లో. ఇప్పుడు డెవలప్ లేదు, రోడ్లు లేవు, అంతా దోసుకోవటం, కేసులు, కక్షాదింపు చర్యలు ఇవి ఉండటం వల్ల వేస్ట్ గవర్నమెంట్, ఈ జగన్ వేస్ట్. అది అంటే 5 ఏళ్లలో ఏం డెవలప్మెంట్ అదేం జరగలేదంటారా? ఏం డెవలప్మెంట్ జరిగింది చెప్పండి, మీకు తెలుసుగా. ఏమన్నా జరిగినాయా? ఏదైనా కంపెనీలు వచ్చినాయా? లేకపోతే ఏదైనా రోడ్లు వేసారా? ఏం చేశారో? ఊరికి బటన్ నొక్కటమే తప్పితే ఏమీ లేదు. కానీ వైద్యము విద్య ఇస్తున్నారు కదా, ఇండియాలో ఎక్కడలేని ఎడ్యుకేషన్ ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో విద్య ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లా చేంజ్ చేసినారు కదా, ఇంగ్లీష్ మీడియంస్ పెట్టారు. స్కూల్స్ ఎత్తేసాడు, అదేనా? కొన్ని వందల స్కూల్స్ క్యాన్సిల్ చేశాడు, అదేనా విద్య డెవలప్ అంటే? ఏం వేస్ట్ ఫెలో. సరే, మరి చంద్రబాబు ఎందుకు రావాలంటున్నారు? చంద్రబాబు విజనరీ లీడరు, మంచి లీడరు, మంచి డెవలప్ చేస్తాడు. మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసి అని చేశాడు. అది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు గురించి ఏమంటారు మీరు? మంచిదే, బాగానే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు, వీళ్ళు ఎందుకు సింగిల్గా రావట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు అనుకోవచ్చు ఇద్దరు కలిసి. భయం అదేం లేదు, భయమేం కాదు, ఉంటుందిలే అనుకున్నారు. కానీ భయం వాడికి భయపడే చేయటమేం కాదు. వాళ్ళ సొంత చెల్లెలు షర్మిలానే అన్నకు ఆపోజిట్గా వచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఆపోజిట్గా అంటే ఆమె కష్టాలు ఆమె చెప్పుకొని, ఆస్తులు పంచలేదు, ఆమె బాధ ఉంది. ఆ కక్ష సాధింపుతోనే ఇప్పుడు సాధిస్తుంది. అది కొంతమంది ఏమంటున్నారంటే అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే, ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు, స్ట్రాటజీ అంటున్నారు. అదేం కాదు, ఆమెకి ఆస్తులు పంచలేదని కోపం ఉంది, ఆ బాధతోనే ఇదైంది. కానీ అన్న ఇద్దరు ఒకటైతే కాదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు, షర్మిల, పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకొని జగన్ గారి మీద పోటీ చేసే అవకాశం ఉందా? లేదు లేదు, జనసేన టీడీపీయే కానీ కాంగ్రెస్ పొత్తు ఉండకపోతే. షర్మిల గారు కానీ అన్నకు ఆపోజిట్గా వచ్చారు కదా, ఇప్పుడు వీని మీద కలుపుకొని పోయే అవకాశం లేదా? లేదు, అవకాశం ఉండదు అనుకుంటున్నా నేను. ఎందుకని? ఈ బీజేపీతో ఉంటున్నారు కదా ఎక్కువ. కాంగ్రెస్ రెండు ఎట్లా ఉంటాయి? పొత్తు ఏదో ఒకదాంట్లోనే ఉంటాయి కదా జనరల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? అటు సగం టీడీపీలో చేరతారు, సగం కాంగ్రెస్లో చేరతారు. ఎక్కువ టీడీపీకే వస్తారు. ఎందుకని అంటే రాజశేఖర రెడ్డి రీడింగ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది టీడీపీయే కాబట్టి దానికే వస్తే బెనిఫిట్స్ ఉంటాయి కదా. కాంగ్రెస్లో అధికారంలో రాని పార్టీకి వెళ్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? అది ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందా? 100% టీడీపీ జనసేన గ్యారంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.